మన సమాజంలో చాలా ఇప్పుడు యూట్యూబ్లో చూసినా సరే చాలా వీడియోస్ అన్నీ కూడా కన్ఫ్యూజ్ చేసి విధానంగా ఉన్నాయి. అలా కాకుండా మీకు ప్రయోజనం అనిపిస్తేనే వీడియోలు చూడండి. మేము కూడా వీడియోస్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సహాయం చేయాలి. వాళ్ళకి సలహాల రూపంలో కానీ, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం అని ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలని మేము సంకల్పించుకున్నాము. అలాగే మీరు స్థిరాస్తి కొనాలి అనుకున్నప్పుడు ఆ స్థిరాస్తికి సంబంధించిన ఈసీ, మార్కెట్ వాల్యూ, లింక్ దస్తావేజులు వీటి గురించి సంక్లిష్టమైన వివరణలు తీసుకోవాలి అనుకుంటే మా డ్రీమ్స్ మనీ అకాడమీని సంప్రదించండి. మా మొబైల్ నెంబర్ 9848079385. మీరు ఎన్నో ఫ్యాషన్ వీడియోస్ చూసి, ఈ మూవీ ట్రైలర్స్ చూసి వేల లైక్లు ఇచ్చి చేస్తున్నారు. అలాగే మాకు కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మీరు వాటిని చూడటం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో మాకు తెలియదు. ఒక ఆనందం ఉండొచ్చు, కానీ మా ద్వారా మీకు ప్రత్యేకమైన ప్రయోజనాలు కలగడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే మేము ఇచ్చే సలహాలు, సంప్రదింపులు మీ జీవితాన్ని మార్చగలవని, మీ జీవితానికి దిశానిర్దేశాన్ని కల్పిస్తాయని, ప్రతి రూపాయి కూడా విలువైందే అని ఎవరో చెప్పినట్లు మీరు ప్రతి రూపాయిని కూడా ప్రేమగా చూడండి. ఆ ప్రతి రూపాయి కూడా మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. సో మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఒక రూపాయి కూడా చాలా విలువగా కనిపిస్తుంది. అదే మీ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే 100 రూపాయలు కూడా 1 రూపాయిలా కనిపిస్తుంది. కాబట్టి మీరు నిరంతరం శ్రమిస్తూ మీ దగ్గర విలువైనంత ఆదాయ వనరులను చేకూర్చుకుంటూ మీరు ఎదుగుదల అనేది, ఆర్థికపరమైన ఎదుగుదల మీకు ఎప్పటికప్పుడు ఉంటూ ఉండాలి. మీకు ఎవరు కూడా సహాయం చేయకూడదు. ఎందుకంటే మీరు ఇండిపెండెంట్గా బతకాలి. ప్రతి ఒక్కరూ ఇండిపెండెంట్గా బతకాలి. ఇలా ఆడపిల్లలైనా, మగపిల్లలైనా, వృద్ధులైనా సరే. ఎందుకంటే తల్లిదండ్రులని పిల్లలు చూస్తారని అనుకోవడం ఈ రోజుల్లో భ్రమ అవుతుంది. అలాగే పిల్లలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోవాలని తల్లిదండ్రులు అనుకోవడం కూడా అది తప్పే అవుతుంది. సో ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఈ రోజుల్లో అందరూ కూడా స్వతంత్రంగా జీవించే హక్కుని ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు. కాబట్టి ఎవరి జీవితం ఎలా వెళ్తుందని ఎవరికీ తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, అందరం కూడా ఆర్థికపరమైన లోటు లేకుండా చూసుకుంటూ ఈ ఉన్నన్ని రోజుల్లోనే అన్ని రకాల ఎంజాయ్మెంట్లు చేసుకుంటూ ప్రశాంతంగా జీవితాన్ని సాగించాలి. మీరు ఏది కొనుక్కోకపోయినా, ఏది దాచుకోకపోయినా, ఎక్కడికి తిరగకపోయినా కూడా మీరు బతకగలరు. కానీ అది ఒక బ్రతుకు కాదు. సో మినిమం ఎంజాయ్మెంట్స్ అనేవి చెయ్యాలి. ఒక సినిమా కానీ, షికారు కానీ, ఎక్కడికైనా తిరగడం కానీ, మీ పిల్లలు తిప్పడం కానీ, ఇలాంటివన్నీ మీరు చెయ్యాలి. లేదు అంటే జీవితంలో మీరు వెనకబడిన వారితో సమానం. వెనకబాటు వారికి మీకు